హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగనంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఎక్సర్సైజ్ నెంబర్ 6 అనేది డిక్టేషన్ అనేది తీసుకోబోతున్నాము. మీలో ఎవరన్నా మొదటగా కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే అన్ని లెసన్స్కి సంబంధించినటువంటి లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంచడం జరిగింది, గమనించగలరు. అలాగే మీలో ఎవరైనా సరే ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే, అనగా ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి కోర్సు, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగు, అలాగే ఈ షార్ట్ హ్యాండ్ సంబంధించి ఎటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్ అయినా సరే మనము ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తున్నాము. సో మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ని సంప్రదించగలరు 9704455002. సో మనం ఏదైతే డిక్టేషన్ అనుకున్నామో దానికి సంబంధించినటువంటి డిక్టేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. సో మొదట కొంత స్పీడ్తో చెప్తాను, తర్వాత రెండవ భాగంలో మీకు ఇంకొద్దిగా స్పీడ్ పెంచి ఈ డిక్టేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఈ వీడియోలోనే ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో ఏమో కొద్దిగా తక్కువ స్పీడ్తో, తర్వాత ఎక్కువ స్పీడ్తో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు రెడీగా ఉండండి. స్టార్ట్. ఎక్సర్సైజ్ నెంబర్ 6. ప్యాక్, బ్యాక్, ట్యాప్, క్యాప్, క్యాచ్, డెక్, డెల్, డెట్, చెక్, రెడ్, ఇల్, బిల్, చిల్, కిల్, మిల్, డాక్, షార్డ్, రాడ్, రాక్, మార్క్, టచ్, డచ్, డమ్, రంగ్, లంగ్, టుక్, షుక్, బుక్, లుక్, పుష్, స్టాప్. చూడండి, మీరు ఇప్పుడు ఈ డిక్టేషన్ ద్వారా వర్డ్స్ అనేది రాసి ఉంటారు. సో మీ టెక్స్ట్ బుక్లో ఏదైతే 12వ పేజీలో ఉన్నటువంటి మీ రాసినటువంటి వర్డ్స్ని, షార్ట్ హ్యాండ్ వర్డ్స్ని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి స్క్రిప్ట్తో మీరు మ్యాచ్ చేసి చూసుకోండి. ఏదైనా కనుక తప్పులు రాసినా వాటికి సంబంధించి కరెక్ట్ చేసుకొని, తర్వాత మన రెండో భాగంలో చెప్పేటువంటి స్పీడ్కి ఇంకొద్దిగా ఫాస్ట్గా రాయడానికి మీకు అవకాశం ఉంటుంది. వీడియోని పాస్ చేసి మీరు ఎక్సర్సైజ్ నెంబర్ 6లో ఉన్నటువంటి వర్డ్స్ను ఎలా రాశారనేది మీరు గమనించండి. సో అది అయిపోయిన తర్వాత మరలా మనము ఇంకొద్దిగా స్పీడ్తో ఈ డిక్టేషన్ అనేది చెప్పుకోబోతున్నాము. సో అది చూసిన తర్వాత మీరు రెడీగా ఉండండి. మరలా చెప్పబోతున్నాను. రెడీ, స్టార్ట్. ప్యాక్, బ్యాక్, ట్యాప్, క్యాప్, క్యాచ్, డెక్, డెల్, డెట్, చెక్, రెడ్, ఇల్, బిల్, చిల్, కిల్, మిల్, డాక్, షార్డ్, రాడ్, రాక్, మార్క్, టచ్, డచ్, డమ్, రంగ్, లంగ్, टुक, शुक, बुक,
లుక్, పుష్, స్టాప్. సో విద్యార్థులందరూ కూడా మీరు సెకండ్ టైం రాసినటువంటి స్పీడ్ కనుక అందుకోలేకపోయినట్లయితే మరలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రాయడానికి ప్రయత్నించండి. అలాగే మీరు ఏవైతే వర్డ్స్ ఉన్నాయో వర్డ్స్తో పాటు స్పెల్లింగ్స్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ స్క్రీన్ మీద వీటికి సంబంధించిన స్పెల్లింగ్స్ అన్నీ కూడా క్లియర్గా చూపించడం జరిగింది. సో స్పెల్లింగ్ కూడా మీరు క్లియర్గా నేర్చుకోవాలి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో స్పెల్లింగ్ కూడా మీకు కన్సిడరేషన్ అనేది చేస్తారు. సో స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి. అలాగే ఈ వీడియోని నెంబర్ ఆఫ్ టైం మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా వీటికి సంబంధించినటువంటి ఈ కోర్సు మీద మీకు మంచి గ్రిప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే స్పీడ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో తర్వాత వీడియోలో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 7 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్కి మన గ్రూప్ నెంబర్ని సంప్రదించగలరు. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.